ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రిటైనింగ్ వాల్ క్రెడిట్ ఎవరిది అంటే 2019లోనే కొడాలి నాని, అనిల్ యాదవ్ అక్కడ ఫోటోలు దిగడం, అవి ఇప్పుడు వైరల్ అవ్వడం. సో దీంతోనైతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే సీరియస్ అయ్యారని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఫోటోలు దిగితే వీళ్ళపైన ఎందుకు సీరియస్ అవుతున్నారు ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే రిటైనింగ్ వాల్ క్రెడిట్ అంతా మాది అంటే ఇప్పుడు అది మేము కట్టించడం వల్లనే ఈ రోజు చాలా వరకు వరద ఉధృతిని ఆపేసింది, అది అంతా మా వల్లే అని చెప్పేసి కొంతమంది వైసీపీ నేతలు అయితే చెప్పడం జరుగుతుంది. అక్కడ 2019లోనే అక్కడ కొడాలి నాని గారు ఇంకా అనిల్ యాదవ్ గారు అక్కడ ఫోటోలు దిగడం, అవి ఇప్పుడు వైరల్ అవ్వడం, దీంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళపైన సీరియస్ అయ్యారనే ఒక వార్తనైతే ప్రచారంలో ఉంది. ఇప్పుడు మరి దీన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయితే ఆడబడిచుకోండి ఇప్పుడు, ఎందుకంటే అదే తీసేసిన తహసీల్దార్. ఇక్కడ మేడం మాము అంటారు మాజీ ముఖ్యమంత్రి, ఇంకా అతను ఎవడు పట్టించుకుంటాడు? అది కాదు మ్యాటర్. ఏంటంటే ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలందరూ ఆహాకారాలు ఆర్తనాదాలు చేస్తున్నప్పుడు, ఆస్తి నష్టం తీవ్రంగా ఉన్నప్పుడు, వాళ్ళు బతుకు భయంలో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు మీరు ఎవడన్నా రాజకీయ నాయకుడు అన్నవాడు ఎవడన్నా చేయగలిగింది ఏంటంటే చేయగలిగితే సహకారం అందించాలి. వాళ్ళకి బాధ్యత. 5 సంవత్సరాలు అతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతని పార్టీ శ్రేణులు కానీ ఆయన కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రాజకీయం చేయకుండా, శవరాజకీయం చేయకుండా వాళ్ళకి వాళ్ళ శ్రేణులకు పిలిపి ఇవ్వాలి. మీరందరూ కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొండి అని చెప్పాలి. ఆయన కూడా స్వయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు జమ చేయాలి. ఆయన వచ్చాడు పరామర్శ. ఎలా ఎప్పుడు లండన్ పోయినట్టున్నాడు. ఓ పులిహార బొట్టలు పట్టుకొచ్చాడు, కనీసం చేతితో బిస్కెట్ ప్యాకెట్లు పట్టుకొచ్చి ఇచ్చాడా ఎవరికైనా? వాళ్ళ పార్టీ తరఫున నేను ఫండ్ రిలీజ్ చేశారు. వాళ్ళ బాబు పేరు నేను ట్రస్ట్ ఉందా అసలు? ఎవరికైనా ఇది జనాల దగ్గర దొబ్బేయటమే కానీ, ప్రజలను దోచు తినటమే కానీ, ప్రభుత్వ ఆస్తులు కొలగొట్టేయటమే కానీ, వీళ్ళకి ఏమైనా రూపాయి పావులు తీసి జైలు పెట్టి అలవాటు ఉందా? వాళ్ళ కొంప మొత్తానికి ఎదటోడి దగ్గర లాక్కు దొబ్బెత్తమే కదా. కనీసం ఇలాంటప్పుడన్నా కొద్దిగా వెనక్కి ఇవ్వాలి కదా. దాని గురించి ఏ సన్నాసి మాట్లాడ్డావు? సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి నువ్వు రావాలి, నువ్వు కావాలి, నువ్వు భలే ఉన్నావు, భూమి జాండ్ ఉన్నా కానీ తాడి చెట్లో ఉన్నాడని చెప్తారు అతని గురించి. వాళ్ళు సిగ్గుపడాలి కదా. వాళ్ళు ఇంత బాధ్యత లేకుండా వ్యవహరించి కూడా వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తలేదు. బుడమేరుకి చంద్రబాబు గారు వెళ్ళి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళ బుద్ధి జ్ఞానం ఉందా? అడిగిన అవగాహన ఉందా? ఆ రిటైనింగ్ వాల్ విజయవాడలో కట్టింది తెలుగుదేశం హయాంలో 3 కిలోమీటర్ల చిల్లరది. 2 కిలోమీటర్ల పైన వాళ్ళు కట్టేశారు. మిగిలిన మొక్క కట్టాల్సిన టైంకి వీళ్ళు కేసులు అడ్డమే పెట్టి అక్కడ ఉన్న వాళ్ళ చేత కేసులే పెట్టి అడ్డం పడ్డారు. ఈ లోపల ప్రభుత్వం మారింది. మిగతాది ముక్కి మూలిగి మొన్నటికి పూర్తి చేశారు వాళ్ళు. దాని విషయంలో గద్దె రామ్మోహన్ గారు కృషి, ఆనాటి ప్రభుత్వం అది కట్టడం జరిగింది. గద్దె రామ్మోహన్ గారు ఇళ్ళాటోడు కాదు. ఆయన ఎలాంటి పని చేస్తాడు? నిత్యం ప్రజల్లో ఉంటాడు. ఆయన ఎప్పుడైనా బయట కనిపించాడా? పబ్లిసిటీ చేసుకున్నాడా? ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు ఆయన. అందుకనే మన అంత గాలిలో కూడా గెలిచాడు 2019లో. ఆయన కృషి వల్ల అయింది. అప్పటికే వీళ్ళిద్దరు ఫోటోలు తీసుకున్నారు. లేదంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అబద్ధం ఆడటమే. అబద్ధం ముందు పెట్టిందో వాళ్ళు ముందు పుట్టారంటే వీళ్ళే ముందు పుట్టారేమో అనిపిస్తుంది. అబద్ధానికన్నా ఒక అడుగు ముందు ఉంటారు. వాళ్ళు మాట్లాడేదాంట్లో ఒక్కటి నిజం ఉండదు. వాళ్ళకి సంబంధించిన మీడియా కూడా ఎంతసేపు కూడా ఏదన్నా పనికొచ్చే సలహా ఇవ్వాలి. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వము వీళ్ళు చేయగలిగింది చేస్తారు. వీళ్ళు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు కదా, లోపలికంటే వెళ్ళి ఇదిగో ఇంట్లో కూడా లేదని వాళ్ళు కూడా వెళ్తా వాళ్ళు బోటు వేసుకెళ్ళి వాళ్ళు కూడా వెళ్తా అక్కడ ప్రభుత్వానికి చెప్పి వాళ్ళు కూడా తీసుకెళ్ళి వాళ్ళకి సహాయం అందించాలి కదా. అదిగో వాళ్ళకి అందలేదని చెప్తున్నారు. కానీ నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యి. నువ్వు చేయకుండా ఎదటోటి ఏలుటి చూపించడం ఏంటి? ఫుడ్ ప్యాకెట్లు కింద పడేసి ఉన్నాయి. గబగబా ఏరేసి నువ్వు పట్టుకెళ్ళి ఇవ్వాలి కదా. జనాలు చూపించడం ఏంటి? వెంటనే అక్కడ కన్సర్న్ ఎవరైతే వాళ్ళకి చెప్పాలా. ఇవన్నీ మానేసి ఎంతసేపు వీళ్ళు ఫెయిల్ అయిపోయారు, జనం చేయలేకపోతాడు. ఏం పీకుతారు? మీ వాడి ఇంట్లో తొంగుంటే ఏం చేయగలిగారు? అన్నమయ్య గేట్లో ఇప్పుడు ఏం చేయగలిగారండి జనం? ఇలాగ పని చేసిన వాళ్ళని వేలెత్తి చూపించిన, పనికిమాలని విమర్శలు చేసిన ప్రజల చేతులు తన్నులు తింటారు, దేహశుద్ధి చేస్తారు జనాలు వాళ్ళకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఉండి ఈ రాష్ట్రాన్ని దోచు తినేసి వాళ్ళు మద్యం మీద, ఇసుక మీద, ఎర్రచందనం, గంజాయి మీద భూములు ఆంపట్టు చేసి లోన్ తెచ్చిన సొమ్ములు కూడా దొబ్బేసిన వాళ్ళు ఇవాళ ₹1 ఇచ్చి సాయం చేస్తున్నారా?
అక్కడ బెజవాడలోనే 200 మంది ఉన్నారు కదా. ఈ దోపిడీ చేసిన మలాద విష్ణు ఉన్నాడు, ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు. అమ్మవారు వెండి సింహాలే దొబ్బేశారండి. ఏంటండి కనిపించిందల్లా దొబ్బేశారు, కొల్లగొట్టేశారు వీళ్ళంతా ఆస్తులు. ఒక్కొక్కడు 1000 కోట్లు తక్కువగా ఉండి తినేశారు. జనాలు అందరూ తిరగబడి ఎళ్ళమే పడిపోయి లాగేసుకోవాలి వాళ్ళ దగ్గర. అవన్నీ మానేసి ₹1 సాయం చేయడానికి కానీ ఆ బృందాలు ఉన్నాయి కదా, సిగ్గు లేకుండా దొండపళ్ళం గ్యాంగ్ నేసుకుని వస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అందరినీ తీసుకెళ్ళి ఆ వరద బాధితుని సాయం చేయాలి కదా. నిన్ను ఓడించారు కానీ అంతకుముందు నేను గెలిపించారు కదా. టీడీపీ ఎప్పుడైనా అలా చేసిందా? వాళ్ళు ఒకసారి చూసుకోవాలా. ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ పని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పవాడంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నా సరే ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ కార్యకర్తలకు పిలిపిస్తాడు, ఆయన స్వయంగా రంగంలో దిగుతాడు. వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తారు. మీకు కూడా గుర్తు చేయాలి, అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయినప్పుడు తిరుపతిలోను కడపలోను గల్లం తేపారు మనుషులు. అప్పుడు కొంప కొల్లేరేపు అందరూ కూడా ఏళ్ళు పూళ్ళు ఏకమైపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్ భువనేశ్వరి గారిని ఈ అసెంబ్లీలో దారుణంగా కించపరుస్తున్నప్పుడు ఆవిడ ఏం చేస్తుందో తెలుసా మీకు? తిరుపతిలో ఆవిడ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందరికీ సహాయ సహకారం అందిస్తూ ఉన్నాయి. వైద్య శిబిరాలు నిర్వహించాలి, వైద్యం చేయిస్తూ ఉంది, భోజనం లేని వాళ్ళకి భోజనం పెడతా ఉంది. అది అలా వాళ్ళ తాలూకు విధానం. వీడు సిగ్గు లేకుండా రేపు మాపలు అన్నను పారిపోతా ఏడుపు మోగం వేసుకుని పిచ్చి చూపులు చూసుకుంటే పిచ్చి మాటలు మాట్లాడాడు వచ్చి చీత్వో అని ఉమ్మేస్తున్నారు అందరూ. అక్కడ చెప్పు తీసి కుట్టినట్టు మాట్లాడింది ఒక అమ్మాయి. పీక లోతు నీళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తారా నువ్వు బుదిలేదా అని నేను అడిగింది. ఆ ఎరునవ్వులు నవ్వుకుంటూ రావటం ఏంటంటాడు? అసలు మనిషి జన్మ ఎత్తాడా? ఆ మనిషి జన్మ ఎత్త పశు జాతి వీళ్ళందరూ ఉన్నాయి. మీకు ఇక్కడ ఒకటి గమనించుకోవాలి మీరు. జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ అంటే జగన్మోహన్ రెడ్డి కూడా తిరిగే వాళ్ళే కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రేమించిన వాళ్ళు, జగన్ ప్రేమికులు ఉంటారు. జగన్ రావాలి కావాలి అమరావతిని భ్రమరావతి అన్న వాళ్ళు ఈ సైకో బ్యాచ్ అందరూ కూడా వాళ్ళు చాలా దూరంగా పెట్టాలి సమాజం. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? ఆడి దగ్గర తుమ్మినా ఆడి దగ్గరికి వెళ్ళి ముట్టుకున్నా కానీ బొబ్బోయని అంటేసుకుంటుందని దూరంగా పోతావు కదా. అలాగే వీళ్ళు చూస్తే కూడా నీకు దరిద్రం పట్టుకుంటుంది, పాపం తగులుకుంటుంది. వీళ్ళకి అనిపించినప్పుడు ఏం చేయాలి తెలుసా? కళ్ళు మూసుకోవాలి. ప్రభుత్వం కూడా వాళ్ళని క్వారంటైన్ చేశారు. ఇదిగో వీళ్ళందరూ జగన్ ప్రేమికులు, ఆంధ్రాద్రోహులు, ప్రజాద్రోహులు, ప్రజాస్వామ్య ఆనందం చేసిన వాళ్ళు, దోపిడీ దొంగలు, దండుపాలెం బ్యాచ్ అని స్టాంప్ వేసేయాలి. పోలీస్ స్టేషన్ ఫోటోలు పెడతారు కదా, రైల్వే స్టేషన్లో జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ఫోటోలు పెడతారు కదా. అలాగే ఇది వీడు అమరావతిని అన్నాడు, వీడు సమాజానికి కీడు చేస్తాడో ఆడు ఫోటో పెట్టేయాలి. లేదా ఇదిగో వీడు మార్ఫింగ్ ఫోటోలు చేస్తాడో, స్త్రీలను అగౌరవపరుస్తాడని ఆడు ఫోటో పెట్టాలి ఫోటో. ఇంకొకటి ఫోటో వీడు వెండి సింహాలు దొబ్బేసాడు, వీడితో జాగ్రత్త అని చెప్పి పెట్టాలి. ఇలాంటివన్నీ ఫోటోలు పెట్టాలా అలాగే. అప్పుడు తప్ప ఎంత కష్టం ఉంది అక్కడ, ఆ సమస్య ఏంటి, అక్కడున్న ప్రాబ్లం ఏంటి, బుడమేరుకిని చంద్రబాబు గారి ఇంటికి సంబంధం ఏంటి, ఒకళ్ళు అమరావతి మునిగిపోయింది, వీళ్ళు అమరావతి మునిగిపోయింది అని ఎడుతున్నారు. మునిగిపోద్ది, సో వాట్? ఇంత ఉపద్రవం వచ్చేసి ఇంత వరద వచ్చేసిన తర్వాత అమరావతి ఏదైనా మునిగిపోద్ది. హైదరాబాద్ మునిగిపోయింది, బెంగళూరు మునిగిపోయింది, చెన్నై మునిగిపోయింది, ఢిల్లీ మునిగిపోయింది, బొంబాయి మునిగిపోయింది, విమానాశ్రయాలు మునిగిపోయినాయి, విమానాలు తేలిపోయినాయి, కలకత్తా మునిగిపోయింది, దుబాయ్ కూడా వరదలు వచ్చేసింది. దుబాయ్లో ఎడారి ప్రాంతం, దుబాయ్లో కూడా వరదలు వచ్చినాయి. నీటి చుక్క పడితే ఇమీడియట్గా డ్రై అయిపోతుంది అక్కడ కూడా వరదలు వచ్చినాయి. ప్రకృతి ప్రకోపిస్తే ఎవడేం చేయగలుగుతాడా? పిచ్చోళ్ళరా కదా. ఈ దేశంలో ప్రధాన నగరాలను మునిపి ఎవడే చేయగలుగుతాడు? అదిగో అమరావతి మునిపోయింది ఏడుతారు. అమరావతి విశిష్టత వీళ్ళకి ఏం తెలుసు? వాళ్ళ ఆత్మగౌరవం వీళ్ళు మధ్యాహ్నం ఎత్తారా? వాళ్ళు తెలుగు వాళ్ళేనా? అసలు వీళ్ళు ఏం జాతి ఇది? సైకో జాతి, పైశాచిక ప్రభుత్వం, జడల పోతున్న తాలూకు జడలా వీళ్ళందరూ ఉన్నాయి. ఇప్పుడు అమరావతి అంటే ఈ భారత ఉపఖండాన్ని పరిపాలించిన నేల. అలాంటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళందరినీ అంచుకుని వాళ్ళందరినీ దూరంగా పెట్టాలి. వాళ్ళ రోగం, వాళ్ళు ఒక వైరస్. వాళ్ళు ఆ వైరస్ బారిన పడకుండా మనం దూరంగా ఉండాలి. వాళ్ళు కనపడితే ఇప్పుడు వాళ్ళు చూస్తే కూడా పాపం తగులుకుంటున్నాను. వాళ్ళు ఎదురుపట్టడానికి పొరపాటు నువ్వేం చేయలేవు కదా. ఎదురొచ్చేసాడు అనుకో, టీవీలో కనిపించడం కానీ కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. ఇదే పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్.